ఫ్రెండ్స్ ఇది వాళ్ళది సెకండ్ శారీ అంతా ఇలాగా బ్లూ కలర్ వచ్చింది. బార్డర్ ఏమో ఇలా ఎల్లోయిష్ వచ్చింది. వాళ్ళు బ్యాక్ ఫ్రంట్ వరకు క్లాత్ తెచ్చుకున్నారు. హ్యాండ్స్ ఏమో బ్లౌజ్ క్లాత్ మీద వేసేయమన్నారు. చూడండి చాలా బాగా వచ్చింది కదా. బ్యాక్గ్రౌండ్ డల్గా ఉంటే ఇలా వేయచ్చు ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ బాగా జరీతో వచ్చిందనుకోండి మనం వేసినా కనపడదు. కొంచెం డల్గా ఉంది కదా అని కనపడిద్దని చెప్పి నేను వేశాను. చాలా బాగుంది. బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు ఫ్రెండ్స్. మీరు ఇలా ప్లాన్ చేసుకోండి. కట్ వర్క్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఇది స్ట్రైట్గానే వస్తుంది. నెక్ ఫ్రంట్ కూడా స్ట్రైట్గానే వస్తుంది. బాగున్నాయి కదా. ఇక్కడ ఒక పెద్ద బంచ్ వస్తుంది. కానీ ఈ కస్టమరు ఇంకొక శారీకి కూడా బంచ్ వచ్చింది. పుష్ప నాకు ఇట్లా బుటీస్ కావాలన్నారు. ఇంకా బంచ్ తీసేసి నేను ఆ బుటీస్ అనేది వేశాను. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంకా మనం కుందన్స్ పెడితే ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా అయిపోయింది. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంది కదా. దీనికి 2 కలర్స్ ఆప్షను. అందుకని ఫ్లవరు ఈ క్రీపర్ మొత్తం సింగిల్ కలర్ ఒక శారీ కలర్ ఇచ్చేసేసి ఈ లోపల ఈ ఫ్లవరు లోపల పుప్పొడి వరకు నేను గోల్డ్ ఇచ్చాను. చాలా బాగుంది. క్లాస్గా ఉంది ఫ్రెండ్స్. పర్లేదు. 3rd కలర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళ శారీలో లేదని చెప్పి ఇంకా నేను యాడ్ చేయలేదు. ఇదంతా కూడా నేను శారీ కలర్ ఇచ్చి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్ మళ్ళీ మనం గోల్డ్ కలర్ వేస్తే కనపడదని నేను శారీ కలర్తో బుటీస్తో హైలైట్ చేశాను. ఇది ఫ్రంట్. బాగుంది కదా. కట్ వర్క్ ఇష్టపడిన వాళ్ళు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనబడుతుంది. అండ్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తే పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టగానే మీకు మెసేజ్ వచ్చింది. చక్కగా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాగుంది కదా. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఫ్రెండ్స్. ఏమైనా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు వేరే శారీ వేరే డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ అంతా బాగా బ్రౌన్ కలరు. బార్డర్ కూడా ఇలానే వచ్చేసింది. ఇంకా వీళ్ళు ఆపోజిట్ కలర్ తీసుకున్నారనమాట. ఈ బిస్కెట్ కలర్ తీసుకున్నారు. వీళ్ళు కూడా మనకి చక్కగా రెగ్యులర్గా ఇస్తారు ఫ్రెండ్స్. మనకి చాలా దూరమైన బురిపాలెం రోడ్డు, అక్కడి నుంచి వచ్చి మరి మనకు శారీస్ ఇస్తారు. అండ్ 2 శారీస్ ఇచ్చారు. వీళ్ళే కాదు, వీళ్ళ పాప, వీళ్ళ మనవరాలు, వీళ్ళందరూ అమెరికాలో ఉంటారు. వీళ్ళ రిలేటివ్స్ అందరూ, వాళ్ళందరికీ కూడా నా దగ్గర చేయించి వీళ్ళు కొరియర్ చేస్తారనమాట. ఓకేనా. కోలం డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి. చాలా నీట్గా ఉంది కదా. కింద బార్డర్ వచ్చింది, ఈ బంచ్ వచ్చింది. ఈ బుటీస్ దీనికి ఇవ్వలేదు ఫ్రెండ్స్, వేరే డిజైన్కి ఇచ్చారు. బోట్ నెక్కి ఇచ్చారు. ఆ బుటీస్ తీసుకొచ్చి నేను దీంట్లో పెట్టానమాట. వీళ్ళ హ్యాండ్ 8 సెంటీమీటర్లు. సో ఈ బార్డరు అండ్ ఈ బంచ్తో మనకి 8 సెంటీమీటర్లు ఫుల్ఫిల్ అయిపోయింది. చాలా బాగుంది. వీటికి కుందన్స్ పెట్టకూడదు ఫ్రెండ్స్. పెడితే బాగోదు. ట్రెడిషనల్ లుక్ అనేది పోయిద్ది. కానీ అడుగుతాను కుందన్స్ పెట్టమంటారా అని. లైట్గా ఏమన్నా ఈ గ్యాప్స్లో పెట్టమంటే పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి సంబంధించి మనము నెక్కను అదే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ మంచి రెడ్ కలర్ శారీ ఫ్రెండ్స్. బార్డర్ ఏమో ఇలాగ బాగా డార్క్ గ్రీన్ వచ్చింది. వచ్చేటప్పుడు ఒకేసారి వాళ్ళ క్లాత్ కూడా తెచ్చేసుకున్నారు. దీన్ని మనం రెగ్యులర్గా ఇన్స్టాలో వేసే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. చాలా బాగుంది. ఫ్లవర్స్ ప్యాటర్న్ కావాలన్నారు. ఫ్లవర్స్ ప్యాటర్న్లో చూపిస్తే పీకాక్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. దాంట్లో ఈ షేప్తో ఫ్లవర్స్, ఈ చిన్న ఫ్లవర్స్ అట్లా ఉన్నాయి. ప్లస్ రెడ్ అండ్ గోల్డ్. ఓకేనా. లైట్గా ఎక్కడైనా పింక్ యాడ్ చేయండి. పింక్, గ్రీన్ కానీ ఆరెంజ్ కానీ అలా యాడ్ చేయమన్నారు. నేను ఓన్లీ పింక్ యాడ్ చేశాను. అసలు డిజైన్ చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. చూస్తారా, పెయింటింగ్ లాగా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మీరే చూడండి. చాలా బాగా వచ్చింది కదా. అసలు ఈ బార్డర్ చూడండి ఎంత అందంగా ఉందో. కొంచెం రెడ్, కొంచెం గోల్డ్, రెడ్ గోల్డ్ అలా ఇచ్చాను. అవుట్లైన్ అంతా గోల్డ్ జరీ రానిచ్చేసాను. అసలు పీకాక్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది. నేను ఇక్కడ పింక్ కొంచెం యాడ్ చేశాను ఫ్రెండ్స్, లైట్గా యాడ్ చేశాను. ఇంకా మిగతా గ్రీను ఆరెంజ్ యాడ్ చేస్తే ఇంకా బాగోదు. అయిన ఆప్షన్స్ కూడా లేవు. ఇంకా నేను ఓన్లీ పింక్ యాడ్ చేశాను. ఆ వారం వాళ్ళకి బ్యాక్న బుట్టీస్లో రాణిస్తానని చెప్పాను. ఈ పింక్, గ్రీను, ఆరెంజ్ ఇవన్నీ వాళ్ళు సర్లేండి మీకు ఎట్లా నచ్చితే అట్లా వేయండి అన్నారు. ఎంత బాగుందో అసలు. ఈ లైన్స్ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చాలా బాగున్నాయి కదా. మన దగ్గరికి చేయించుకోవడానికి మన దగ్గరికి రెగ్యులర్గా వస్తారు. ఆ కస్టమర్స్కి రిలేటివ్ అనమాట ఈ కస్టమరు. ఈ శారీ గల్లమ్మ వాళ్ళ బ్లౌజులు చూసి బాగున్నాయి అని చెప్పేసి మనకిచ్చారు. ఇదే ఫస్ట్ టైం ఇవ్వడము. దుగ్గిరాల నుంచి వచ్చారు వీళ్ళు. అండ్ ఇది బాగుంటే ఇంకా కంటిన్యూగా ఇస్తానండి అన్నారు.
ఇంత అందంగా వేస్తే ఎందుకు నచ్చదు చెప్పండి. చాలా బాగుంది కదా అసలు. ఈ ఫ్లవర్ కానీ ఈ ప్యాటర్న్ అసలు ఇవన్నీ ఇంకా కుందన్స్ కాదు ఫ్రెండ్స్, ఇవన్నీ గోల్డ్తో ముడికుట్టులా కుట్టింది. ఇంకా కుందన్స్ పెట్టాలి. అసలు కుందన్స్ పెడితే అసలు ఇంకా ఏ క్లాస్గా ఉంటుంది. ఈ మధ్యలో కూడా ఇలా కుందన్స్ పెట్టాలి. ఇలా 3-2 అట్లా పెట్టాలి. అసలు ఇంకా అసలు లుక్కే మారిపోయిద్ది కుందన్స్ పెట్టినాక. ఎంత బాగుందో చూడండి, వర్క్ మాత్రం చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ చూద్దాము. బ్యాక్ నెక్కు పాట్ నెక్ వస్తుంది, చాలా బాగుంటుంది. గోల్డ్ కూడా ఎంత ఇచ్చానో చూడండి, ఎంత జరీ రానిచ్చానో, బాగా గ్రాండ్ లుక్ వస్తుందని. చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా అయిపోయింది. అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందో మీరే చూడండి. చాలా బాగా వచ్చింది కదా. వీళ్ళది డీప్ 11 అనమాట, అందుకని బాగా లెంత్గా వచ్చింది. మీ అందరికీ ఈ లెంత్ వస్తుందని అనుకోవద్దండి. మీ మెజర్మెంట్ బ్లౌజ్ని బట్టి నేను డ్రా చేసి వేస్తానన్నమాట. చాలా బాగా వచ్చింది కదా వర్క్ మాత్రం. అందుట్లో బ్యాక్గ్రౌండ్ డార్క్ గ్రీన్ అయ్యేటప్పటికి దాని మీద రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషను చాలా బాగా వచ్చింది. వీళ్ళు లట్కన్స్ కూడా వేయమన్నారు ఫ్రెండ్స్. ఇవి ఇట్లా వేసినందుకు నేను ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటాను. ఎందుకంటే ఇవి వీటికి సంబంధించిన డిజైన్స్ కావు, వేరే వేరే డిజైన్లు కాబట్టి నేను ఎక్స్ట్రా తీసుకుంటాను. ఈ బుట్టీస్లో వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ గ్రీను అండ్ పింక్ ఆరెంజ్ ఉంది కదండి, దీంట్లో రానిమన్నారు. చెప్పా కదా ఇందాక హ్యాండ్లో, దీంట్లో రావడానికి ఎక్కువ ఆప్షన్ ఉంది. తక్కువ ఉన్న దాంట్లో నేను పింక్ పెట్టేశాను. ఇంకా మిగతాదంతా ఎక్కువ ఆప్షన్ ఉంది, బాగోదని చెప్పేసి ఇంకా నేను అదే చెప్తే సరే బుట్టీస్లో అన్న ఇవ్వండి అన్నారు. ఇంకా నేను బుట్టీస్లో రానిచ్చాను. ఒక లైను రెడ్ రానిచ్చాను శారీ కలర్, ఒక లైను గ్రీను, ఒక లైన్ ఆరెంజ్, మళ్ళీ గోల్డ్, పింక్, రెడ్ అలా రానిచ్చేసాను. బాగుంది కదా. అసలు కుందన్స్ ఇంకా పెట్టలేదు ఫ్రెండ్స్. కుందన్స్ పెట్టకపోతేనే ఇంత బాగుంటుంది, ఇంకా కుందన్స్ పెడితే ఇంకెంత బాగుంటుందో గెస్ చేయండి. ఈ ఫ్లవర్ లోపల కూడా పెటల్కి, ఈ పించాలకి ఇదంతా కుందన్స్ పెట్టాలి. ఈ లోపల కూడా, ఈ లోపల గ్యాప్స్లో కూడా కుందన్స్ పెడతాము. పెట్టినాక ఇంకా చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మధ్యలో యాడ్స్ వస్తే స్కిప్ చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంత అవుట్పుట్ కరెక్ట్గా అంటే తప్పకుండా నా నెంబర్కి కాల్ చేసి అడ్రస్ డీటెయిల్స్ కనుక్కొని ఆర్డర్ ఇస్తారనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొకసారి ఇంకో డిజైన్ చూద్దాము.